ధర్మాత్ముడు, వాడికి ఒక్కడికే దక్కర్లేదు తప్ప. డబ్బుండి సుఖపడతాననుకుంటున్నావేమో, అది దానికోసమే చూస్తారు, వాడి గురించి కాదు. ఆ డబ్బు కావాలి. అందుకని డబ్బు దుఃఖహేతువు. ధనం లేదు, ధనం లేదు, ధనం లేదంటావేం ధర్మరాజా? ధనం లేదని ఏడుస్తావేంటి? తప్ప ఆ మాట రాకూడదు. ధర్మానికి ధనానికి సంబంధం లేదు, ధర్మము కాపాడుతుంది. ధనం లేదంటావే? అమ్మో, ఎంత పెద్ద మాట వాడాడండి మహానుభావుడు. అసలు సుఖంగా ఉండడానికి హేతువేది? ధర్మమే. కాబట్టి ధర్మబద్ధమైన ధనము కూడా ధర్మముతో సమానమే. కాబట్టి దాని గురించి బెంగ పెట్టుకోకని చెప్తే ధర్మరాజు గారు అన్నాడు, నేను డబ్బు లేదని బెంగ పెట్టుకోలేదయా, నా ధర్మం పోతోందనే నేను బెంగ పెట్టుకుంటున్నాను. ఎందుకు పోతుంది నా ధర్మం అంటావా? ఆత్మోపభోగార్థమర్థలాభాపేచ్ఛ నాకెన్నండు లేదు.